హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం అవెంజర్స్ డూమ్స్డే గురించి లీక్స్, వార్తలు అన్ని గురించి అయితే దీనిలో మాట్లాడుకున్నాం. ఈవెన్ థియరీస్ కూడా. ఓకే, అవెంజర్స్ డూమ్స్డే ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్న పెద్ద టాపిక్ అని చెప్పాలి. సో దీని నుంచి అయితే మెయిన్లీ అయితే టీజర్స్ అనేవి లీక్ అవ్వడం అయితే పెద్దగా మాట్లాడుకుంటున్నారు వాటి గురించి. అసలు ఎందుకు మార్వల్ నుండి ఈ లీక్స్ అనేవి వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ లీక్స్ అనేటివి ఎలా వస్తాయంటే, రీసెంట్గా మార్వల్ వాళ్ళు టీజర్ రిలీజ్ కోసం అని చెప్పేసి ఒక మినీ థియేటర్లో ఈ టీజర్స్ అనేవి డిస్ప్లే చేశారనమాట. ఆ డిస్ప్లే చేయడం వల్లనే ఈ లీక్స్ అనేవి స్టార్ట్ అయినాయని చెప్పేసి కొంతమంది అయితే అక్కడ ఉన్న రిపోర్టర్స్ కానీ వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, మార్వల్ స్టూడియోసే కావాలని ఈ లీక్స్ అన్ని క్రియేట్ చేసి రిలీజ్ చేశారని చెప్పేసి పబ్లిసిటీ కోసం అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటున్నారు. మరి ఏది నిజం అనేది అయితే అఫీషియల్ కన్ఫర్మ్ వచ్చేంత వరకు మనకు తెలియదు. లీక్ అయిన టీజర్ చూస్తుంటే మనకు క్యాప్టెన్ అమెరికా ఒక బాబుని అయితే ఎత్తుకొని ఉండడం చూపించారు. అండ్ థోర్ అయితే లవ్తో అయితే ఎమోషనల్గా మాట్లాడడం చూస్తున్నాము. సో దీన్ని బట్టి అవెంజర్స్ డూమ్స్డేలో డాక్టర్ డూమ్ ఏమన్నా ఈ పిల్లల గురించి వస్తాడా అనేది మాత్రం మేబీ అది ఇంకా కన్ఫర్మ్ లేదు. మేబీ రావచ్చు కూడా ఈ పిల్లల గురించి. అందుకే ఎస్పెషల్లీ క్యాప్టెన్ అమెరికాకు ఒక బాబుని చూపెట్టారు. అండ్ థోర్ అయితే లవ్తో ఎమోషనల్గా మాట్లాడడం చూపించారు. సో మేబీ ఈ పిల్లల కోసం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అసలు డాక్టర్ డూమ్ వేరే యూనివర్స్లో ఉన్నాడని చెప్పేసి మన అందరికీ తెలుసు. అండ్ మన ఫెంటాస్టిక్ ఫోర్లో కూడా చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. సూజన్ అయితే ఒక మీటింగ్ పెడుతుంది. ఆ మీటింగ్లో మనం క్లియర్గా చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే, అక్కడ లట్వేరియా అని ఒక కంట్రీ ఉంటుంది. కాకపోతే అక్కడ డాక్టర్ డూమ్ అయితే దానికి అటెండ్ అయితే అవ్వడు. ఎండ్లో మాత్రం మాస్క్ ఉండి ఫ్రాంక్లిన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే సూజన్ వచ్చి అయితే చూస్తుంది. సో అంతటితో అయితే ఆ మూవీ అనేది ఎండ్ క్రెడిట్స్ ఆపేశారనమాట. సో ఆ తర్వాత అయితే నాకు అనిపించింది ఏంటంటే, మ్యాక్సిమం అయితే ఇది అందరికీ తెలుసు, డాక్టర్ డూమ్ అయితే ఫ్రాంక్లిన్ ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అండ్ కొన్ని థియరీస్ ప్రకారం అయితే స్టీవ్ టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే పెగ్గితో ఆ హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయకుండా అండ్ బక్కీని హైడ్రా నుంచి కూడా కాపాడడానికి అయితే ప్రయత్నిస్తాడు. సో బక్కీని కాపాడడం వల్ల ఆల్మోస్ట్ ఇంకా టోనీ స్టార్క్ వాళ్ళ డాడ్ ఉంటాడు కదా, హావర్డ్ స్టార్క్, సో అతన్ని కూడా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బతికించడం వల్ల ఒక కొత్త టైమ్ లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో దాంట్లోనే మనకు డాక్టర్ డూమ్ అనేవాడు పుట్టాడని, అంటే టోనీ స్టార్క్ వేరియంట్ అయిన డాక్టర్ డూమ్ పుట్టాడని చెప్పేసి ఒక ఫ్యాన్ థియరీ అయితే ఉంది. మేబీ ఇది నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మార్వల్ ఇన్సైడ్ నుంచి అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకో ఫ్యాన్ థియరీ ఏంటంటే, కెప్టెన్ అమెరికా బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే పెగ్గితో హ్యాపీ లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పటికే మంచులో ఇంకో కెప్టెన్ అమెరికా ఉంటాడు కదా, సో అతన్ని అయితే హైదరాబాద్లో పట్టుకొని, అంటే ఇక్కడ బక్కీని సేవ్ చేయడం వల్ల వాళ్ళైతే అక్కడ హైదరాబాద్లో అసలైన స్టీవ్ రోజెస్ని అయితే పట్టుకొని అండ్ అతనికైతే బ్రెయిన్ వాష్ చేసి అండ్ హైడ్రా క్యాప్టెన్గా అయితే మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ హైడ్రా క్యాప్టెన్ కూడా డాక్టర్ డూమ్ టీంలో అయితే జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక ఫ్యాన్ థియరీ అయితే ఉంది. మేబీ ఇది కూడా నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ బెంచ్ మీద అయితే ఒక్క స్టీవ్ అయితే మనకు కనపడతాడు, ఇంకో స్టీవ్ మనకు కనపడడు. మేబీ ఇదేమన్నా ఈ ఫ్యాన్ థియరీకి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కామెంట్స్లో అయితే రాయండి. అండ్ రీసెంట్గా అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నుంచి కూడా ఒక టీజర్ అనేది రిలీజ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వైరల్ అయితే నడుస్తుంది అనమాట. సో మేబీ అది కూడా ఫ్యాన్ మేడా లేకుంటే మార్వల్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారో అర్థం కాక చచ్చిపోతున్నారు జనాలు. ఎందుకంటే అది రియల్గా రిలీజ్ అయినా కూడా ఫ్యాన్ మేడ్ అని అనుకుంటున్నారు కాబట్టి. సో మార్వల్ అయితే ఎలాంటి స్టేట్మెంట్ కూడా అయితే దీని మీద అయితే ఇవ్వట్లేదు. సో అది కూడా రియల్ అయ్యే ఛాన్స్ అయితే లేదని అనిపిస్తుంది. మేబీ మార్వల్ నుంచి అఫీషియల్ కన్ఫర్మ్ వస్తేనే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో చూస్తుంటే మాత్రము మార్వల్ని చాలా ఎవరో కానీ చాలా లీక్స్ అనేవి చేసి చాలా దెబ్బ కొడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు మార్వల్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందని. కాకపోతే ఇలా ఇంటర్నెట్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. రేపు మార్వల్ అదే టీజర్ రిలీజ్ చేసినా కూడా ఇది కూడా ఫ్యాన్ మేడ్ ఏమో అన్న ఒక చిన్న డౌట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎవరైనా సరే మార్వల్ నుంచి అఫీషియల్గా వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చాలా బాగుంటుందని మనకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుందని చెప్పేసి మూవీ మేకర్స్ కానీ వాళ్ళైతే చాలా చెప్తున్నారు. అండ్ కొంతమంది అంటే రియల్గా అక్కడ టీజర్ చూసిన వాళ్ళు కూడా ఇంకా బాగా చెప్తున్నారని చెప్పి హాలీవుడ్ నుంచి అయితే ఒక రిపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ మార్వల్లో అండ్ కింగ్ థానోస్ కూడా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఐరన్ మ్యాన్ని కూడా బ్యాక్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. మేబీ అది ఒక ఏఐ వర్షనా లేకపోతే లేదా వేరే యూనివర్స్లో ఉండే టోనీ స్టార్క్గా అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ ఐరన్ మ్యాన్ కూడా అపీరియన్స్ ఇస్తాడు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే బాగా ఉంది. ఇది నిజమయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉన్నాయి. సో ఈ అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియో. మీకైతే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అట్లనే మా ఛానల్కి అయితే బూస్ట్ ఇవ్వండి.